క్రీస్తు యేసు అనే ఈ సర్వశక్తి గల దేవుని యొక్క కుమారుడైన యేసయ్య నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆనాడు బలిగా మార్చబడి యావత్ లోకం ఎవరైతే నా స్థితిలో తన ప్రాణమున ధారపోశాడు అని నమ్ముతున్నారు వారి విమోచన కోసమై ప్రభువైన యేసయ్య ఆనాడు ఆయన స్థితిని మోసిన వాడు. మరి ఈరోజు ఈ ఉదయకాలంలో ప్రతి వారు మెలకుతో వేచనతో మనము కడుక్కొటకు శుద్ధిపరచుకోటకు మరొక మంచి సమయాన్ని ఉదయకాలమే దేవుడు మనతో సెలవిచ్చిన మాట బట్టి పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదమున కొందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభావం మీరు నన్ను మమ్మల్ని ప్రేమించి మాపై ప్రభావం మీరు ఇచ్చిన మీ కనికలను బట్టి కొందనాలు. మా యందు ప్రభు మీరు చూపిన అమూల్యమైన ప్రేమకే వందనాలు చెల్లిస్తూ నాడు నేడు ఏకరీతుకున్న తండ్రివి, ఈ సమయం నీ వాక్తో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మేము కడుక్కొటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, ఈ విషయాన్ని గ్రహించి దేవుడు మనం ప్రేమించి ఈ సమయం ఇచ్చినవాడు కనుక మరి లెగగలివారు లేచి ప్రభు నామనుట వాక్యం వినుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనకు మహాకృపను అనుభవించినవాడు కనుక దేవుని యొక్క పరిశుద్ధ మాటను బట్టి మీ పాపమును రక్తం వలె వెర్రవైనను అవి హిమం వలె తెల్లవగను. ఆమేన్. కనుక ఆనాడు క్రీస్తు యేసు మనల్ని అందుకొరకే మన కొరకే మ్రాణ మీద తన ప్రాణాన్ని ధారపోశాడు. ఎందుకంటే ప్రతి మనిషిని విడిపించడం కోసం. ఈ సమయం మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆశతో ఎదురు చూస్తున్న చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు ఇంకా ఆయా విషయాన్ని బట్టి చూస్తున్నప్పుడు దేవుని యొక్క నామం ఘనమైన నామం గనక ఆయన పరిశుద్ధమైన నామంలోనే మనకు విడుదల కలుగుతుంది కనుక, ఆశ్రయం కలుగుతుంది కనుక ఆశపడ్డ దేని బిళ్ళరా మరి ప్రభునందు మీ అందరూ కూడా ఈ సమయం మెలుకుతో ప్రభు అంటే మెలుకు అనే ఎందుకు ఈ విషయం చెప్పబడుతుంది. ఈ ఉదయకాలంలో కొందరు విననట్టుగా మత్తులుగా కాకుండా వాక్యము బలమైంది చాలా పెందరకడలేసి ప్రార్థించేవారు ఉన్నారు, ప్రార్థించిన వారు ఉన్నారు, మొరపెట్టేవారు ఉన్నారు. మరి ఆ విషయాన్ని మనం గ్రహించి దేవుని సన్నిధిలో మరి గొప్ప మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధుడు చదివిస్తున్నాడు. యెహోవా ఈ మాట చదివించుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపము రక్తం వలె ఎర్రనైనను అది హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లమగును. అవి గొర్రెబొచ్చు వలె. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పాపముల రక్తం వలె వెర్రవైనను అవి హిమం వలె తెల్లబడును. కనుక
పాపములను ఆయన తుడిచివేయటకు, మన పాప దోషములను కడిగివేయటకు ప్రతి కుటుంబాన్ని కూడా తన పరిశుద్ధమైన సన్నిధిలో, అంటే ఆశపడే ప్రతి వ్యక్తిని, ఆశపడుతున్న ప్రతి మనిషిపై తన కటాక్షం ఉంచి ఆయన కనికరమును కటాక్షను దయను దయచేసి, ఆయన కనికరమును కటాక్షను దయను మన కొరకు ఉంచి, ఆయన కృపయు ప్రేమయు కనికరమును మన కొరకు ఉంచి, అంటే మన యందు ఉంచి మనల్ని శుద్ధిపరచడం కోసం, అంటే దేవునికి సమీపస్తులుగాను, దేవునితో కలిసి ఉండే కోసము, దేవుని ఆత్మకు లోపడేవారుగాను, దేవుని మాట యందు మనం నిజంగా లక్ష్యం ఉంచుటకు మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఆయన కరుణించిన విషయం. అందుకనే ఈ లోకంలో మనుషులు ఏదో చేస్తే ఏ రక్తబలితోనో మనిషికి పాప క్షమాపణ లేదు. పాపము నుంచి ఇడిపించుటకును విమోచించుటకును దేవుడు ఇష్టపడ్డాడు గనక, మన విమోచించుటకు విడిపించుటకన నిరీక్షణ దేవుడు గనక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద తన పరిశుద్ధ నామను బట్టి తన ప్రజలుగా దేవుడు మనం అంగీకరించి, ఎవరైతే ప్రభు తట్టు చూస్తున్నారో, ఎవరైతే ప్రభు కొరకు, ప్రభు మాట మీద లక్ష్యం ఇస్తున్నారో, ఎవరైతే ప్రభు వైపు తిరుగుతున్నారో, తిరిగే ప్రతి వారి విషయంలో కూడా దేవుడు చదివిస్తున్నమాట. తిరిగే ప్రతి వారి విషయంలో కూడా దేవుడు చదివిస్తున్నమాట. మీ పాపమును కొట్టివేస్తాను అనే మాట అక్కడ రుజువు చేస్తున్నాడు. మన దోషమును కడిగివేసి తుడిచివేసి మన కొరకు తను చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి దేవుడు మన చెల్లివిచ్చే మాట. అందుకనే మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు ఆయన. దేవుని యొక్క పరిశుద్ధం నామములో వస్తున్నప్పుడు ఆయన తప్పక ఆయన కృపను బట్టి మనకు మాట ఇస్తున్న దేవుడు, ఆయన కనికరిని బట్టి మన మాట ఇస్తున్న దేవుడు, ఆయన మన యందు తన కృప నుంచి మన కరుణిస్తున్నవాడు. అందుకనే యెషయా గ్రంథము 38లో చూస్తే 15 నుంచి 17 వరకు చూస్తున్నప్పుడు ప్రభు వాక్యం చరుస్తుంది. నేనేమందను, ఆయన నాకు మాట ఇచ్చాను, భక్తుని యొక్క విశ్వాసము. ఆయన ఎంత గొప్పవాడంటే, దేవుని యొక్క సన్నిధిలో తన పైన ఒక మాట ఉంటే 14వ వచనంలో చివరి భాగంలో మాట చెప్తాడు, నాకు శ్రమ కలిగాను, యెహోవా నా కొరకు పూటబడిన ఉండము అడుక్కున్నాడు. అందుకే శ్రమ కలిగిన నా కొరకు పూటపడి ఉండము. ఏమన్నాడంటే, పూటపడి ఉన్న మాట మనకు అందరికి అర్థం తెలుసు. అందుకే నేనేమందను, ఆయన మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చను. ఆమేన్. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అందుకే రండి మనం వివాదం తీర్చుకుందాం, లేక కడుక్కొని ఆయన పరిశుద్ధను ఒకటి ఆయన కలగజేసిన విషయం, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన కలగజేసిన విషయం. కనుక నాకు కలిగిన వ్యాకులను బట్టి, నాకు కలిగిన వ్యాకులను బట్టి, తన కలిగిన బాధ, తనకున్న శ్రమ, తనకున్న రోదన, తనకున్న కష్టము, లేక తనకున్న పాపము నుంచి ఏంటి చెప్పానంటే, చాలామంది మరి కొన్ని పరిస్థితులను బట్టి, మన ప్రవర్తన బట్టి మనం కొన్ని తెచ్చుకోవాల్సి వస్తుంటుంది. దేవుని వాక్యమునకు భిన్నంగా ప్రవర్తించే వారిని మనం చూస్తుంటాం. సరే, ఎవరైనా సరే ఆ గుంపులో మనము కూడా కొన్నిసార్లు ప్రవేశిస్తుంటాం. కనుక
అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు కరుణించేవాడు, దేవుడు మనం ఆయన తట్టు తిన్నప్పుడు అందుకనే అవి తెల్లగా చేస్తారు రమ్మన్నవాడు. అందుకే ఏమన్నాడంటే, నాకు కలిగిన బాధను బట్టి నా సంవత్సరంలో నేను మెల్లగా నడుచుకుందును ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలనే నా ఆత్మ జీవించుచున్నది, వీటి వలనే ఆత్మ జీవించుచున్నది. నీ మాట వలనే నీవు నేను వ్యాకులపడాను, లేక నేను నాకు పాటుపడి అంటే మధ్యవర్తిగా ఉండి నా బాధ నుంచి విడిపించడం కోసం మధ్యవర్తి అయినావు కదా, నా శ్రమలో నీవు నాకు మధ్యవర్తిగా ఉన్నావు కదా అని భక్తుడు అంటున్నాడు. అందుకైనా మాట ఇచ్చినవాడు, మన కొరకైనా శ్రమ పొందినవాడు. ఇక్కడ ఏమన్నాడంటే, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు, ఎందుకంటే తన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతున్నది. ఆమేన్. తండ్రి వీరేమి చేయరు, వీరికి క్షమించము. ఈ రెండు పదాలు ఎందుకంటే, అవును ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు గనక ప్రేమన తల్లులారా, లేక ప్రభనందు క్రీస్తు నామం కొరకు ప్రయాస ఎదురు చూస్తున్న వాళ్ళారా, యేసుప్రభు నామం తెలిసి కూడా అదే బాధలతో, శ్రమలతో, కష్టముతో కృంగిపోతున్న వాళ్ళారా, జీవితంలో సమాధానం అనేది కలగజేసే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట యందు లక్ష్య పెట్టలేక సమాజానికి లోకన భయపడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటని తిరస్కరించి బాధపడుతున్న వాళ్ళారా, ఎవరైనా కావచ్చు, ఇక్కడ ప్రత్యేకించి క్రీస్తుని కలిగిన ప్రతి వారు కూడా తెలుసుకోవచ్చు. ఆయన పరిశుద్ధులను బట్టి జీవింపజేస్తున్నవాడు. అందుకే 17వ వచనంలో మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయను. మిక్కటమైన ఆయాసము, బహు భయం, బాధ. ఆ బాధను ఆయన నామను బట్టి మనం విడిపించిన కొరకు నాకు నెమ్మది కలగజేయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతు నుండి విడిపించుతివి. ఆమేన్. విడిపించితివి. అందుకనే విడిపించుటకు యేసుప్రభు వచ్చాడు, విమోచించుటకు యేసుప్రభు వచ్చాడు, పాపములు ఏది రీతిగా ఉన్న వాటిలో కొట్టిపెట్టకు యేసుప్రభు వచ్చాడు, గాయమును కట్టడానికి వచ్చాడు, శ్రమను చిడిపించడానికి వచ్చాడు, శోధ నుంచి తప్పించడానికి వచ్చాడు, దుఃఖమును చిడిపించడానికి వచ్చాడు. మనకు కలుగుతున్న ప్రతి బాధ నుంచి మనం విమోచించడానికి వచ్చిన వాడు యేసయ్య. ఎదుకలు నీ ఎద్దుకు వచ్చి మాట్లాడుతున్న తండ్రి కనుక ఆనాడు భక్తులు చెప్తున్న మాటను బట్టి, పరిశుద్ధ వాక్యాన్ని బట్టి ఈరోజు నీకు నాకు కూడా అదే విషయంలో సహాయం చేయడానికి వచ్చిన వాడు యేసయ్య. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు తట్టు మన తిరిగి, అవును అనేక దినము నుంచి యేసుప్రభు నుంచి తెలుసు, శ్రమ నుంచి, బాధ నుంచి, కష్టము నుంచి, దుఃఖము నుంచి, రోధన నుంచి, వేదన నుంచి ఆయన పరిశుద్ధమైన సన్నిధి విషయాన్ని కూడా ఆయన చూస్తున్న దేవుడా. అందుకొరకే మనకు కలగజేసిన విషయం, నీవు నీ ఈపు తట్టు, నీ వీపు వెనక తట్టు, నీ వీపు వెనక తట్టు నా పాపలనియు నీవు పారవేసితివి. ఆమేన్. దేవుడి స్థిరవిషయం మాటను బట్టి, నీ వీపు వెనక తట్టు నా పాపను పరవేశిదేవు. అవును, ఆ మ్రాను వీపు మీద మోస్తూ, ఆ మ్రాను వీపు మీద మోస్తూ
మన ప్రతి పాపమును కూడా ఆ కొయ్యపైన మొయిసు వెనక తట్టు అనగా మన ప్రతి దోషమును పాపలను కొట్టివేటకు వచ్చినవాడు యేసయ్య. అందుకనే జీవించుటకు బ్రతుకుటకు కారణం ఆయన అయి ఉన్నాడు. ఈరోజు సహోదరి సహోదరులారా, లోకములో అనేకులు జీవిస్తూ ఉంటారు, కానీ వారి జీవిత విధానంలో మనం చూస్తుంటాం. చాలామంది ప్రభునందు ఉన్నామని చెప్పే పరిస్థితులు కూడా చూస్తుంటాం. అవును, ఉన్నామనే మాట లేక పరిశుద్ధాత్మ సన్నిధిలో మన పాపములను ముఖ్యంగా శుద్ధిపరుచుకోవడానికి వస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నవాడు. మన ప్రతి దోషమును చిరిపిపట్టుకు వస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నవాడు. ఈరోజు మనము పరిశుద్ధ దేవుడు ఉదయ కాలంలో దేవుడు మనని కలుసుకోవడానికి వచ్చిన దేవుడు సెలవిచ్చే మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన కోరుకునేదంటే, నీ చేతకత్తరా నేను విడిపిస్తాను, శుద్ధిపరుస్తాను, నీకు సహాయం చేయటకున్నాను అని చెరవేస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి మరి మన పాపను కొట్టివేయటం కోసం, దేవుని మహింపరచడం కోసం, అంటే ఆయన మన కలగజేసే శిష్యం. యెషయా గ్రంథంలో చూస్తున్నప్పుడు 44లో చూస్తూ ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథం 44:22 చూస్తే, ప్రియమైన సహోదరి సహోదర, మనసు విడిపోవునట్లుగా నీ అతిక్రమలను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నావు. కనుక ప్రభు వాక్యం చెరుస్తుంది, ఆయన తుడిచివేసి ఉన్నాను అంటే మన అతిక్రమలను తుడిచివేయటకు ఆయన ఒక్కడే సమర్థుడు. యేసు నామలో తప్ప ఏ నామలో మనము మన అతిక్రమను తుడిచివేసుకోలేము. ఒక మనిషి క్షమించమంటే క్షమిస్తాడు, అది ఎంతవరకు అనేది ఇంతవరకు. కానీ దేవుని యొక్క రాజ్యమునకు, దేవుని యొక్క దేవుని అన్నాడు, ఒకరిలో మీ పాపను ఒప్పుకోనండి అని కూడా చెప్పాడు. ఏదేమైనా సరే ఒక మనిషి అతిక్రమము కనుక మనుష్యుడు తెగించి తనకి ఇష్టమిచ్చిన ప్రవర్తన కలిగి ప్రవర్తించిన విషయాన్ని బట్టి చూస్తున్నప్పుడు, దేవుని పరిశుద్ధ వాక్యాన్ని బట్టి ఈ విషయాన్ని మనం గ్రహిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో ఆయన మన కొరకు తను చేసిన త్యాగాన్ని బట్టి ఆయన మన అతిక్రమను తుడిచివేట ఆయన ఒక్కడే సమర్థుడు గనక, మీ అతిక్రమమును తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఈరోజు విమోచింపటకు ఇష్టపడుతున్నావా? నీ కుటుంబము, మీ కుటుంబము, మన కుటుంబం, మన విషయంలో విమోచింపబట్టకు ఇష్టపడినప్పుడు, విడిపింపటకు ఇష్టపడినప్పుడు నా వైపు తిరగమంటున్నాడు, నా ఎద్దకు మల్లుకోనము అన్నాడు ఆయన. యేసయ్య చెప్తున్న మాట, దేవుని యొక్క మాట చూస్తున్నప్పుడు ప్రేమ బిడ్డలారా, ఆనాడు ఆయన సెలవిచ్చిన గొప్ప మాటను బట్టి ఈనాడు క్రీస్తు యేసునందున్న ప్రతి వారు కూడా ఆయన ఇచ్చే గొప్ప వాగ్దానం, నా వైపు తిరగండి. ఎంత క్లియర్ చెప్తున్నానంటే, మీరు దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి దేవుని సన్నిధిలో, దేవుని వాక్య ప్రకారం, దేవుని నిబంధన ప్రకారం పరిశుద్ధ దేవుని సన్నిధిలో విషయాన్ని గ్రహించి అతిక్రమలు తుడిచివేయబడి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము ఆయనే వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకన్నా మన పాపంలో ఆయన ఈపి వెనక పడవేసిన వాడు, మన దోషములను విడిపించిన వాడు, మన కలిగి శుద్ధిపరచగానే ఇష్టపడుతున్నాడు కనుక మన అతిక్రమాన్ని సమస్తాన్ని కూడా తుడిచివేటకు యేసయ్య ఇష్టపడి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విషయాన్ని గ్రహించి ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాట మీద మన లక్ష్యం ఉంచినప్పుడు తప్పక మన జీవితానికి కావాల్సిన సమాధానం దొరుకుతుంది. ఈ సమయం దేవుడు చెప్తున్న మాటను బట్టి
పరిశుద్ధాత్మ దేవునితో కలుసుకొట్టుకును, ఆయనతో కలిసి ఆయన నామను గణపరచుకును. జీవంగల దేవుడు మన కలిసిన విషయాన్ని బట్టి మంచం మీద పరుండి ఊహలతో చేసే పాపములు, మనిషి అతిక్రమైన క్రియలు ప్రతిదీ ఆయన తట్టు తిరిగితే కొట్టివేయబడుతుంది. ఎందుకంటే ఆనాడు యేసుప్రభు దేవుని వాక్యం చరుస్తుంది. శ్రాంతి దినం ముందు ఆయన మ్రాను మీద తన ప్రాణము ధారపోశాడని, ఆయన క్షిందించే రక్తము గవిని వెలుపల తన రక్తమును క్షిందించాడు గనక ఆ రక్తం అనేది మనిషికి విడుదల కలిగించేదని ప్రభు వాక్యం చరుస్తుంది. అందుకొరకే పరిశుద్ధ దేవునితో కలిసి హెబ్రీ పత్రిక 10:12-13 దేవుని వాక్యం చరుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ఈయనైతే పాపము నిమిత్తము, ఎందుకు మరలా ఈ మాట చెప్తుంటే పాపములను తుడిచివేయగలగ శక్తి ఒక యేసు నామంలో తప్ప ఏ నామంలో లేదు అనేది ముఖ్యమైనది. ఒక మనిషి పాపములను తుడిచివేయగల శక్తి యేసు నామంలో ఉంది కనుక అందుకొరకే ఆయన చెప్తున్న మంచి సమయాన్ని బట్టి దేవుని వాక్యం చరుస్తుంది. ఈయనైతే పాప నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సమయం విషయాన్ని గ్రహించి దేవుడు మన పాపములను తుడిచివేయుటకు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ప్రత్యేకమైన విధానాన్ని బట్టి మనం క్రీస్తు నామను బట్టి ఆలోచించి దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో విడుదల పొందుటకును, విమోచింపటకును, ఈ సర్వశక్తి గల దేవుని యొక్క మాటలకి మనం విధేయులమైనప్పుడు, ఈ జీవంగల దేవుని మాట మీద నిలిచి ఉన్నప్పుడు తప్పక మన దోషములను కడిగి వేసేవాడు, తుడిచివేయటకు వచ్చినవాడు. మన కడిగి శుద్ధిపరచకాన్ని ఇష్టపడుతున్నాం. ఎందుకంటే మన దోషం తొలిగిపోయినప్పుడు, మన అతిక్రమం తొలిగిపోయినప్పుడు యేసు మనతో ఉంటాడు కనుక మనల్ని కానీ మన కుటుంబాలు కానీ ఏ దుష్టులు వేలకుండా, అదేవిధంగా ఏ పాప దోషం అనేది మనం వేలకుండా, అదే కాకుండా మనం ప్రార్థించినప్పుడు కూడా దేవుడు ఆలకించి మనం ఆయన సన్నిధిలో అడిగే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇవ్వటానికి మన ఏ దోషం కూడా అడ్డు రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయటకు నిలిచి ఉన్నవాడు. ఆమేన్. కనుక ప్రభు యొక్క పరిశుద్ధ మాటను బట్టి ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క అన్నమాట చూస్తున్నప్పుడు దీని బట్టి ఈ విషయాన్ని మనం గ్రహించి వాక్యమైన దేవునితో మనం కలుసుకున్నప్పుడు మన పాపం అతిక్రమను తుడిచివేసుడు, అతిక్రమలను అని వాక్యం జరుగుతుంది. ఆయన అన్నిటి కూడా 17వ మాట చెప్తారు. అక్కడ 9:17 చూస్తున్నప్పుడు దేవుని 10:17 చూస్తున్న దేవుని వాక్యం చరుస్తుంది. వారి పాపములను వారి అతిక్రమలను ఇక్కను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. అమేన్, అమేన్, అమేన్ అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు కనుక దేవుని బిడ్డలారా అని ప్రభు చెప్పుచున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈరోజు మనము మన దోషములను నిలిచి ఉండకుండా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యమునకు పరిశుద్ధాత్మ దేవుని కణంలో మనం యోగ్యులుగా మార్చబడతాం. దీని బిడ్డలారా చాలా జీవితాలు చూస్తున్నప్పుడు ఈ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు సహాయకర్త, మన సహాయం చేసే దేవుడు. ప్రియమైన యవనస్తులారా మరి దినమున ఉపవాసం ఉండేవారులారా, మరి కొందరు కొన్ని స్థలాలు కొన్ని సమయంలో కొంతకాలం అని
ఉంటుంటారు. మరి ప్రతి శుక్రవారం కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్న యవనస్తులు కానీ వృద్ధులు కానీ మరి కొందరు కొనుక్కున్న పరిస్థితులను బట్టి వృద్ధాప్యంలో కూడా ఉపవాసం ఉండేవారు ఉన్నారు. ఏదేమైనా సరే మన ఉపాసనలో ప్రభు సన్నిధికి ప్రవేశించాలంటే మనం కూడా శుద్ధిపరచబడాలని ప్రభు వాక్యం చదువుతుంది. మనం కూడా పరిశుద్ధపరచబడ కోసం ఎంత గొప్ప మాట, వారి పాపలను వారి అతిక్రమలను ఇకను ఎన్నటికని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు అనే వాక్యం చదువుతుంది. ఆయన చెప్తున్న మాటను బట్టి ఈరోజు గొప్పవారు ఈ సమయం ఒకవేళ ఉదయ కాలంలో ఈ లైఫ్ గృహంలో పాల్గొన్నవారు పరిశుద్ధమైన నన్ను బట్టి ఆయన సర్వించే ప్రతి విధమైన మాటను బట్టి విషయాన్ని గ్రహించి వాక్యమైన దేవునితో మనం కలుసుకుంటాం చాలా మంచిదని ప్రభు మాట చరుస్తుంది. అందుకనే ప్రభు మొదటి పేతురు పత్రికలో 3:18 మాట చెప్పాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన మాటను బట్టి మొదటి పేతురు పత్రిక ఎలయనగా మనల్ని దేవుని ఎదురు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు మనము దేవుని ఎదురు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో సంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడాను. అమేన్ అమేన్ అమేన్. అందుకని మరి ఆయన ఒక్కసారి శ్రమపడి మన దోషంలో కొట్టివేశారు కనుక మరి ఈరోజు మోకరించి ప్రభు సన్నిధిలో దినబడ్డారు. పరిశుద్ధ దేవుని యొక్క విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు తీసుకొచ్చిన ఈ అమూల్యమైన తన వర్తమానం అనగా తన యొక్క వాక్కును బట్టి పరలోక దేవుడు మన వెళ్ళ చూపుతూ తన ప్రేమను బట్టి ప్రియ సహోదరా విషయాన్ని గ్రహించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవలేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు కదా. మీ మహాకృపను బట్టి ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి మీ కనుకను మాకు దయచేసి మీ కటాక్షం మాకు అనుగ్రహించి నీ నామను బట్టి ప్రభావం మా బిడ్డలు మీరు చూపిన గొప్ప ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మీ ప్రేమను బట్టి ప్రభు తండ్రి మమ్మల్ని ఆ పాపం నుంచి లేక మేము తెలియక చేసిన అతిక్రమను బట్టి లేక తెగించి చేసిన పాపాలను బట్టి ఆయా విషయాన్ని బట్టి ప్రభుత్వని ఎదుట వారిని బాధ పెట్టి శోధించి వేధించి దుఃఖపరిచిన దినాలు లేక తండ్రి కొందరు గృహంలోనే నానా విధంగా అనేక విధాలుగా వేధించిన వారు, భార్యలు వేధించిన వారు, భర్తలు వేధించిన వారు, ఇంకా తండ్రి తల్లిదండ్రులు వేధించేవారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు తండ్రి అనేక విషయాల్లో మనుషులు ప్రభుత్వం వారి వరక ఆజ్ఞ అతిక్రమణ ఉన్నవారు ఒంటరిగా ఉండి ప్రభుత్వండి వారు అతిక్రమలు కలిగిన వారు నేను సేవించక నేను స్తుతింపక నీతో కలుసుకోకుండా ఉన్నవారు, దుఃఖకాంతులుగా ఉన్నవారు, చివరి తన ప్రభావ వారి మనస్సులో ప్రభావం నీవు చేసిన మేలు మరిచిన వారు అనేక విషయాల పూర్వం ఎన్నో మేలు చేసినప్పుడు కూడా ప్రభుత్వండి ఆ విషయాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు కదా. విడిచిపెట్టక కాక వారు సనుగులతో అతిక్రమించినారు కదా. వారు సనుగుడు గొనుగులతో ప్రభుత్వండి నీ ఆజ్ఞను అతిక్రమించిన వారు అనేకులు ఉన్నారు తండ్రి. ఆ విషయంలో ఆ గుంపులో తండ్రి ఈ సమయం ప్రభుత్వండి మేము ఎవరు కూడా ఆ విషయాన్ని ఉంటే మమ్మల్ని కూడా క్షమించి నన్ను కనికరించి మమ్మల్ని కరుణించి ప్రతి వారిపై ప్రభుత్వాన్ని కటాక్షించి ఎంత గొప్ప దేవుడివయ్యా, ఎంత అమూల్యమైన దేవుడివయ్యా, మాట ఇచ్చి మాట నెరవేర్చి నా తండ్రి నీ పాదాల కొందనాలు తెలుస్తున్నాం. మా కొరకు పూట పట్టేవాడా, మా కొరకు ప్రభుత్వం మా శ్రమలేదు ప్రభుత్వం మీరు నిరీక్షండి మమ్మల్ని నిడిపించే కోసం ఆ మ్రాను మీద మీ ప్రాణమున దారపోసి మా పాపును వీపు వెనుక పడవేసి మాకు ఆ బరువు నుంచి మమ్మల్ని నడిపించి ఆ రోధ నుంచి మమ్మల్ని తప్పించిన సన్ని పాదాల కొందనాలు తెలుస్తున్నాం.
అవును తండ్రి, ఈ సంబంధ పూర్వ క్రీస్తు సంఘములో నీ పరిశుద్ధ నాటి సకల జనాల గొలుకొత్త సియో నివాసుల హెడ్ క్వార్టర్లో నీ సన్నిధిలో ప్రతి బిడ్డ కూడా ఆయా రోగం యొక్క బాధతో వచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా ప్రభు ఏ గృహంలో ఎవరు ఏకవేస్తారో సేవకుల సంఘంలో ఉన్న సేవకులను సేవకులను ఇంకా అనేక విషయాలు వారి వారి పరిస్థితిని బట్టి వారి జ్ఞాపం చేసుకుంటూ విడిపించి విమోచించి కనికరించి కటాక్షిస్తూ విడిపించి విమోచించి కరుణించి కటాక్షించి మీరు విమోచించమని నీ కటాక్షం అంటే మాకు దయచేస్తూ నాన్న నీ కృపను బట్టి ప్రభు ఈ సంబంధం మా ప్రార్థన కోరిన వారు కూడా జ్ఞాపం చేసుకొని మా నిమిత్తమై ప్రభుత్వ బలిగా మార్చబడే వారు మా నిమిత్తమై నాన్న ప్రభు పరిశుద్ధ బలిగా మార్చబడిన మీరు మా దోషములను తుడిచివేస్తూ మమ్మల్ని కరుణించండి. అయా మమ్మల్ని ప్రార్థించమని అడిగిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మన ఆమిత్తం ప్రార్థన చేస్తున్న బిడ్డలు బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభు ఎందరో తల్లులు తండ్రి ఎందరో తండ్రి చిన్నవారు పెద్దవారు ప్రభు తండ్రి నీ దాసుని నామిత్తం చేస్తున్న ప్రార్థనలు మీరు విన్నారు కనుక తండ్రి నీ కృపను బట్టి ప్రభు వాటి వారందరికీ కాదు సహాయం తెచ్చే తండ్రి. స్టడీ విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, నేను వారి వ్యాపార విషయంలో కావచ్చు, వారికి ఉన్న సమస్య విషయంలో కావచ్చు, వారికి ఉన్న శ్రమల విషయంలో కావచ్చు, వారికి ఉన్న ఆర్థిక విషయంలో కావచ్చు, వారు గృహం లేని వారు ఉన్నారు, రకరకాల వ్యాధులతో బాధలతో సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు కదయ్యా. నీ కృపను బట్టి వారందరూ కూడా విడిపించబడ్డ కూడా సహాయం చేతండి, విమోచింపబడ్డ కూడా సహాయం చేతండి. నీ కనికరం మాకు దయచేసి కనికరించండి. నీ కృపల సన్నిధిని బట్టి మా వేళ నీ కటాక్షం దయచేతండి. నా యేసయ్య నీ పాదాలు కొందామని చేస్తున్నాం. ఎందరో పరుగుతండి పరిశుద్ధ దేవ చెప్పుకున్న స్థితిలో శ్రమతో కృంగిపోతున్న వారు ఉన్నారు కదా, రహస్యంగా నీ దగ్గర మొరపెట్టి బిడ్డలు ఉన్నారు కదయ్యా. అయ్యా రహస్యంగా నాతో నాన్న వారి స్థితిని చెప్పిన వారు ఉన్నారు కదా, వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. బాటంగా పరుగుతండి పరిశుద్ధత మనుషుల కోసం అబద్ధములాడుతూ నీ బిడ్డమని చెప్పుకుంటూ నీ నామకి విరోధంగా పాప నింద మోపేవారు ఉన్నారు. నీ చిత్తం వద్దండి ఆ గుంపులో మేము కలగకుండా అలాంటి వ్యక్తులు సంఘములో నాయకతని వారి జీవితాన్ని చిత్తం మార్చండి. లేదా పడుకోతండి ఆ విషయాన్ని బట్టి ప్రభా సంఘాన్ని హాని కాకుండా మీరు సహాయం కనికరించండి. అదే కాదు దేశాన్ని కూడా ప్రాముఖ్య నాయనకతండి హానికరమే కదా. నీ చిత్తం మీద తండ్రి ఆ స్థితి కాకుండా నీ చిత్తపక్క నిష్ఠ కృపతో ఇచ్చేతండి. నీ కటాక్షం అంటే మాతో నేర్పించి మమ్మల్ని కరుణించండి. యేసయ్యా ఈ సమయ పడుకోతండి అతిక్రమలు తీసివేసి ఉన్నాను అన్నారు తండ్రి. అందుకు నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఏ బిడ్డలు ఈ మాట నమ్ముతున్నారు, ఎవరు ప్రభుని తట్టు తిరుగున్నారు తండ్రి, వారు విడిపింపట్లో సహాయం చేతండి. వారు విమోచింపబట్ట కూడా సహాయం చేసి నీ కనికరం మాకు దయచేసి కనికరించండి. నా యేసయ్య నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. నాయన శ్రమ అన్నారు కదయ్యా, కొందరు కొన్ని శ్రమల్లో ఉన్నారు కదయ్యా, వ్యాధి అనే శ్రమలో ఉన్నారు, నాన్న మానసికంగా బాధపడుతూ ఉన్న వారు ఉన్నారు. ఆయా పరిస్థితిని బట్టి చూసిపెడతండి. వారి ప్రతి వారు కూడా జ్ఞాపం చేసుకోండి, విడిపించండి, విమోచించండి. నామ రక్త సంబంధుల బంధుమిత్రులు కూడా జ్ఞాపం చేసుకుంటూ వారు ఉన్న శ్రమలోంచి వారున్న బాధలోంచి కూడా విడిపిస్తూ అదే తండ్రి మాక నాన్న ప్రతి వారిపై నీ కృప తెచ్చేసి సంఘంలో ప్రతి వారిని మీరు కరుణించి కటాక్షిస్తూ నాయన నీ కృపను బట్టి ఉపవాసం ఉండాలని ఉంటున్నవారు ప్రతి శుక్రవారం ఉన్నవారు ఉన్నారు, ప్రతి దినం ఉంటున్నవారు ఉన్నారు తండ్రి. అయా నీ కృపను బట్టి తండ్రి ఉపవాసములతో నీ సన్నిధిలో గడుపుతున్న వారి ప్రార్థనక ప్రతిఫలక సంఘములో నీకు మహిమ కలుగుటకు కూడా సహాయం చేసి కనుకరించండి. నేను దీనదాసన మా ప్రార్థన మీ పాదాల దగ్గర చేర్చుకున్న దేవుడు కనుక మీరిచ్చిన అధికారంతో అడుగుతుండగా ప్రతి రోగ విధానాలు మీరు తొలగించి ఈ దినం ప్రగతండి మీ కటాక్షత పూర్వ ప్రతి వారిని శుద్ధిపరచండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. పరిశుద్ధ విషయాలు మా సహాయం చేసి కనుకరించండి. అదే ప్రగతండి ఈ దినం యొక్క స్థిరవజనంలో కూడా అనేకులు ప్రవేశించకుండా దయచేస్తూ ప్రత్యేకించి ప్రగతండి కృపగా నీ సన్నిధిని పర్వతం మీద ధరించుకోవటం కోసం ప్రతి వారు మెలుకుని వివేకుని కలుగుట సహాయం చేసి కాలాన్ని బట్టి కాదు కదా తండ్రి సమయం సద్వినియోగపరుచుకునే కృప ప్రతి వారికి కూడా దయచేస్తూ నీ కృప దయచి కనుకరించండి. అదే ప్రభా మేమున్న పట్టణం కానీ మేమున్న పల్లెలు కానీ మేమున్న గ్రామాలు కానీ ఇంకా చెప్పాలంటే ప్రకృతి నాకు పరిస్థితిని బట్టి రహస్యంగా నాయన బందీలు ఉన్న వారు ఉన్నారు, వారు విడిపింపటకు సహాయం చేతండి. నాయన వారి ధనం ఇవ్వలేక తండ్రి ప్రభా కొన్ని స్థలాల్లో నాయన తండ్రి వారి పనుల దగ్గర మిగిలిపోయి దుఃఖపడుతున్నారు, వారు కూడా విడిపింపట సహాయం చేతండి. ప్రత్యేక ప్రభా నీ కృపను బట్టి నీ కనికలను బట్టి ప్రకృతిని మంచి పనులు కూడా దయచేతండి. భూపంట విషయాలు కూడా సహాయం చేతండి. ఉద్యోగ ప్రయత్నం సఫలం చేతండి. విద్యా అదేవిధంగా ప్రకృతి
ప్రకోతండి వారి యొక్క వాహులు కూడా సహాయం చేతండి. ఇంకా మనిషికి ఏ పరిస్థితుల్లో నిరుపేదల సంఘంలో ఉన్నారు కనుక, లేక ఈ సొన విన్న వారు నిరుపేదలు వింటున్నారు కనుక, వయా గొప్ప గొప్ప ధనవంతులు విద్యావంతులు వారి పరిస్థితి విధానాలు వేరైనను వారిని కూడా జ్ఞాపకం రక్షణ మార్గంలో నిరీక్షణ కృప తెచ్చేతండి. రక్షణ మార్గంలో కొనసాగట సహాయం చేతండి. నీ పాదాలు కొందరు చేస్తున్నాం నాన్న. మా తెలుగు రాష్ట్రాలు జ్ఞాపం చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ నీ కృపల సన్నిధిని దయచేసి అనేకులు విమోచింపడం కూడా దయచేసి అడ్డుగా ఉన్న ప్రతి ఆటకుల్లో తొలగించి కనికరించండి. ఆటంకంలో తొలగించండి. నీ నామాన్ని ప్రభుత్వాన్ని ప్రకటించడం సహాయం చేయండి. మా దేశాన్ని జ్ఞాపం చేసుకోండి. దేశ సరిహద్దులు మీ కాపుదల తెచ్చండి. యేసయ్యా నీ పాదన మనుషులతో వెన్నిక చెప్పిన ప్రజాప్రతినిధులు కానీ దేశ పరిపాలనలో ఉన్న ప్రభుత్వాన్ని ఉన్నతమైన స్థితిలో నాయన మరి ఉన్న ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకొని నాయన నీ కృపను బట్టి నీ పరిశుద్ధం అంటే దేశంలో పేదవారికి మేలు కరుటకును నీ నామక ఘనత కూడా దయచేసి శిలువ శత్రుల ప్రభ నీ తట్టు తిరుగుటకు సహాయం చేసి శిలువ శత్రులకు అంతరాత్మ కూడా తెరుచుకరించండి. అదే ప్రభా నీ రాజ్యమున కట్టుకున్న ప్రతి అధికారాన్ని మీరే స్వాధీనపరచుకొని నీ కృపను కూడా దయచేసి దేశంలో తండ్రి ప్రభా నన్ను గణపరిచే కృప దయచేస్తూ అయా దిగోతండి పరిపాలనలో ప్రగోతండి మంత్రిమండలి తీర్మానంలో ప్రగోతండి నీ కృప దేశ ప్రయోజనం నీ నామ ఘనతను సహాయం చేసి అదేవిధంగా ప్రగోతండి యూదులో సమాధానం దయచేస్తూ ప్రపంచంలో ఇంకా నీ నామను అడ్డుకున్న ప్రతి ఆటకులు తొలగిస్తూ ప్రతి వారు కూడా ప్రభా రక్షణ మారుమర్చి కూడా సహాయం చేసి నీ రాజ్యమునకు వారసుడు సహాయం చేసి నీ పరిశుద్ధ నామక కీర్తికుడు ప్రభా ఆయన ప్రతి కుటుంబంలో ప్రభు సహాయం చేస్తూ కనుకరిస్తూ నీ వైపు ఈ దినవర్తంటే పాప క్షమాపణ గురించి మాట్లాడారు. ఆ మాట మేము గ్రహించి మా అతిక్రమలు మా అతిక్రమలు కొట్టివేస్తూ కనికరిస్తూ కలిసి దీవించి మీరు ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.